అగ్రిమెంట్ ప్రకారం క్యాన్సర్ పిల్ ఇంకా డెలివరీ చేయకపోవడంతో ధనుంజయ్ నుంచి మాకు ప్రెషర్ స్టార్ట్ అయిపోయింది. మేమేమో మెడిసిన్ డెలివరీ చేయలేం, అలాగనే డబ్బులు తిరిగి ఇచ్చేలాం. బా ఎలారా ఈ 10,000 కోట్లతో ఇక్కడి నుంచి ఎస్కేప్ అవడం అని ఆలోచించే టైంలో కరెక్ట్ గా లడ్డూలా దొరికేవయ్యా హోటల్. అందుకే నీ మేనేజర్ చేతే నీ ఉద్యోగం పీకించేశా. నువ్వు రెంట్ కట్టలేక రోడ్డు మీద అలా నించున్నప్పుడు నేనే దేవుళ్ళ ప్రత్యక్షమే రెంట్ కట్టేగానే సార్ అంటూ కుక్కలా తోకొప్పుకుంటూ నా వెనకాల వచ్చేసా. అనాథైన నిన్ను ముందు ఫ్యామిలీ కనెక్ట్ అయ్యేలా చేసావు. నువ్వు నీ ఫాదర్ అనుకుని తెగ ఎమోషనల్ గా ఫీల్ అయిపోయావు కదా. అతను ఎవరు అనుకుంటున్నావు? మా ఇంటి పనుడు. నువ్వు ఇంటికి వచ్చాక నీకు పెద్ద ప్లాన్ అప్పు చెబితే నువ్వు చాలా సిల్లీగా 5,000 10,000 30,000 నా ప్రాణాలు తీసేసి నీ చిల్లరప్పుడు చూపించుకున్నావు. మళ్ళీ సారికి మదర్ సెంటిమెంట్ ఎక్కువ. అరే సెంటిమెంట్ని ఎలా వాడుకోవాలరా నేను ఆలోచిస్తుంటే నీకు నువ్వే ఒక సీన్ వేసేసుకుని అరే ఇవిడొచ్చు మా అమ్మలాగే ఉందని నా పని ఈజీ చేసేసావు. కరెక్ట్గా ఇదే టైం రాని నిన్ను తీసుకెళ్లి ఆ సంజయ్ యాక్సిడెంట్ కి లింక్ చేశాను. ఎరా నువ్వేనా షెర్లాక్ హోమ్స్ డిటెక్టివ్ అనుకుంటున్నావా? నేనే చెప్పేశాను సంజయ్ అని చెప్తున్నావు. నువ్వు చూసావా సంజయ్ కారులో ఉండడం? నువ్వు చూసావా? వాట్ నాన్ సెన్స్ యువర్ టాకింగ్. అప్పుడు ఎంటర్ అయిందో ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. ఎరా పోలీస్ యూనిఫామ్ వేసుకోగానే పోలీసులు అయిపోతారా? ఇటు యూనిఫామ్ వేసుకోగానే నమస్తే సార్. నమస్తే. ఆ మాత్రం కామన్ సెన్స్ ఉండక్కర్లా? నీకు ఇలాంటి డౌట్ వచ్చినప్పుడల్లా సంజయ్ ఏదో కొత్త క్యారెక్టర్ తో నిన్ను డైవర్ట్ చేస్తూనే ఉన్నాడు. సరే ఆ ధనుంజయ్ ఆఫీస్ లో నేను వేసేస్తే పోలీసులు వచ్చి ధనుంజయ్ గారిని అరెస్ట్ చేసి తీసుకుపోతే దరిద్రం వదిలిపోద్ది అనుకుంటే నువ్వేమో పెద్ద హీరోలాగా వాళ్ళందరినీ కొట్టేసి మమ్మల్ని సేవ్ చేసి కథ తారుమారు చేసావు. ఈలోపు మాకు వీసాలు వచ్చేసాయి కదా నాన్న, మరి మేము వెళ్ళిపోవాలి కదా నాన్న. ఇది నాన్న చీటింగ్ అంటే. నువ్వు పాపం ఏదేదో చీటింగ్ అనుకుని మోసపోయావు నాన్న. మరి మేము స్పెయిన్ బయలుదేరుతాం నాన్న. హలో ముఖ్యమైన విషయం, మనం ఒకసారి ఎర్రి పప్ప అని తేలిపోయాక ఎక్కువసేపు ఫోన్లో ఉండకూడదు నాన్న. నాన్న సంజయ్ కృష్ణదాస్ పోలీసులకు దొరకలేదంట. మిస్ అయిపోయాడు. మిస్ అయిపోయా సంజయ్? మిస్ అయ్యాడు. కంగ్రాచులేషన్స్, యు ఆర్ సక్సెస్ఫుల్లీ వర్త్లెస్ పీస్ ఆఫ్ షిట్ రైట్ నౌ. అది కాదు సంజయ్. వాడి కట్టమైన వరల్డ్ టూర్లు ఇవ్వద్దు, కాళ్ళు చేతులు కట్టేసి ఇంట్లో పడేయమని చెప్పా. వాడికి దృష్టిద్దాం, వాడితో ఆడుకుందాం. వాడి కాళ్ళు చేతులు కట్టేసి ఇంట్లో పడేయమని చెప్పానా లేదా? చెప్పానా లేదా? వాడు కానీ దొరకకపోతే I'll personally enjoy killing you all. అర్థమైందా? యా. Go get him.
అరే ఆది చెప్పరా. అరే అరే ఆ సంజయ్ గారు ఇంకా బతికే ఉన్నాడు రా. ఇదంతా స్కామ్ రా. ఏం మాట్లాడుతున్నావురా? 10,000 కోట్ల రూపాయల స్కామ్ లో ఇరికించి పడుతోపిర్రా నన్ను. వెనక పోలీసులు పడుతున్నారా నా వెనక. పోలీసులు ఏంటి? 10,000 కోట్ల స్కామ్ ఏంటి? నాకేం అర్థం కావట్లేదురా. ఒక్కొక్కరు ఏం పర్ఫార్మెన్స్ ఇచ్చిర్రా. అరే అరే నాకు ఆ పొట్టిన కొడుకు చీప్ లిక్కర్ తాగే ఫేస్ చూసినప్పుడే డౌట్ వచ్చిందిరా. వాడు బాబు ఎలా అవుతాడని. ఒక్కొక్కడు ఏం పర్ఫార్మెన్స్ ఇచ్చిండ్రా. అది ఎవరిది? పిన్ని. అది పొట్టు పెట్టి ఆర్తిస్తుంటే నాకు అర్థం కాలేదురా. సింబాలిక్ గా నాకు పంగనామం పెడుతుందని. పిన్ని, బాబాయ్, మర్దలు, ఈ అమ్మ అంతా ఫేక్ రా బాబు. వీళ్ళందరిలో హైయెస్ట్ పెయిడ్ ఆర్టిస్ట్ ఎవడాడు? ఆడు బాబాయ్ గాడు ఏం యాక్టింగ్ చేసిండ్రా. ఆడు సండే మిడ్-నైట్ 2 o'clock ఇక్కడే సంజయ్ చచ్చిపోయాడు అంటారు. ఏం పర్ఫార్మెన్స్ ఇచ్చిండ్రా నాకు అర్థమై సావలేదు. అరే పోలీసు వాళ్ళు ఎంబడబడుతుర్రా. విషయం ముందు కీర్తికి చెప్పావా? కీర్తికి చెప్పలేదు. అరే నీకు ఇప్పుడు సేఫెస్ట్ ప్లేస్ కీర్తి హాస్టలే. నువ్వు అక్కడికి వచ్చి మేము వస్తున్నాం. అరే ఇలా జరిగిందేంట్రా? దరిద్రం కూడా దరిద్రంగా ఫీల్ అయ్యే దరిద్రాలు నీ లైఫ్ లో జరుగుతుంటాయి. పోయి ఆ దండుపాలెం ఫ్యామిలీలో పడ్డావు. దండుపాలెం కాదు, పారాసైట్ ఫ్యామిలీ. ఫోన్ చేసి కిందకి రమ్మను. కీర్తి నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఆ సంజయ్ గారు బతికే ఉన్నాడంటే 10,000 కోట్ల రూపాయలు స్కామ్ అంటున్నాను. నిరికించింది. నా వెనుక పోలీసులు పడుతున్నారు. కీర్తి నేను హాస్టల్ కింద ఉన్నా. నువ్వు కిందికి రా. నన్ను హోటల్లో చూసినాకనే ఇదంతా స్టార్ట్ అయిందంట. హోటలా? వాట్? అలా చెప్పారా? నేను కదా నేను ఫస్ట్ మాల్లో చూసి సంజయ్కి పిక్ పంపించాను. హలో డాలీ. ఇప్పుడు నేనేం చూసానో చెప్తే నువ్వు నమ్మలేవు. వాట్? ఎస్, చెక్ యువర్ వాట్సాప్ నౌ. Uncle, how can you take credit? సారీ. Overtake చేయి. సంజయ్, వాడు స్టార్ట్ అయ్యాడు. ఇట్స్ టైమ్ టు కాల్ ద కాప్స్. ఇవన్నీ నీ మీద ఉన్న కోపంతో చేయలేదు, సంజయ్ మీద ఉన్న ప్రేమతో చేశాను. అండ్ మనం ఫూల్ అయ్యామని తెలిసిన తర్వాత ఎవరితో ఇంతసేపు ఫోన్లో మాట్లాడద్దు నాన్నా. చెప్పు. మళ్ళీ మిస్ అయ్యండు. Can't you be on call for 5 minutes? చెప్పాలా వాడికి? ఫోన్ చేసి చెప్పాలా? ఎందుకు బాబు అమ్మాయి మీద అలా అరుస్తున్నా? తెలుగులో చెప్పాలా నీకు? సెల్ఫిష్. తయారైంది మొత్తం. మామూలుగా పిల్లి ఎదురొస్తే దరిద్రం అంటారా? నువ్వు ఎదురొస్తే పిల్లికి కూడా దరిద్రం పట్టేలా ఉందిరా. అరే ఏం యాక్టింగ్ చేసిందిరా అది. హైదరాబాద్ వచ్చి ఒంటరిగా బతుకుతున్న అమ్మాయి లైఫ్ లో ఎంత స్ట్రగుల్ ఉంటుంది తెలుసా, ఎంత పెయిన్ ఉంటుంది తెలుసా అంట. దాని పెయిన్ రే, 6 కలిసి 6 ఆడుకుంటే వాలీబాల్ అంటారా? 6 కలిసి ఒక్కరితో ఆడితే నిన్ను ఏ బాల్ అంటారు నీకే తెలియాలరా. రే నాకు అర్థం కావట్లేదురా. పోలీసులు ఎంబడబడుతున్నారు. 10,000 కోట్లు అంటున్నారు. నువ్వు ఇప్పుడు 10,000 కోట్లకి నీకు సంబంధం లేదని కాదురా, నువ్వు సంజయ్ కాదని నిరూపించుకోవాలి. మేము వెళ్ళి వాడు ఫ్యామిలీ ఏం చేస్తుందో చూస్తాం. నువ్వు ఇక్కడే ఉండు, పదరా. సంజయ్, పట్టుకో. ఆ ఇద్దరు నా కొడుకుల్ని పట్టుకో. దే ఆర్ అవర్ సోర్స్ రైట్ నౌ. బాబాయ్ ఇంటికి వెళ్ళి ఒక 10 కోట్లు కాదు, ఒక 20 కోట్లు కాదు, ఒక 100 crores క్యాష్ పంపి విడుతూ. సంజయ్ ఏం మాట్లాడుతున్నావు?
పోతే 100 కోట్లు, వస్తే 10,000 కోట్లు. అండ్ ఇక్కడ నీకు డైలాగ్ లేదు, ఎందుకంటే లైఫ్ కాబట్టి. గోస్ అండ్ ద క్యాష్. బ్యాగ్స్ కమాన్. ఇదిగో బావా. ఇదిగో ఓకే సార్. జాగ్రత్త. ఓకే సార్, ఓకే. కేర్ఫుల్. ఏంటన్నయ్య ఎక్కడో ఊరవతలి రిసార్ట్ లో తీసుకొచ్చి పాడేశావు. అసలు సంజయ్ ఎక్కడా, మన స్పెయిన్ వెళ్తున్నావా లేదా, అసలు ఏం అర్థం నువ్వు కావడం. ఉండవే బావా. ఇప్పుడు ఆడికి 100 కోట్లు ఇవ్వడం అవసరమా? ఓల్డ్ సిటీ సద్దాంబడికి 5 లక్షలు ఇస్తే బైక్ మీద 4 తీసుకొచ్చి కాళ్ళు చేతులు నరికేసేవాడు. నీ కాళ్ళు చేతులు నరికేస్తే దరిద్రం వదిలిపోతాయి. యాదవ సలహాలు నువ్వు. బావ కోపం వచ్చినట్టు నువ్వు పెక్కేద్దాం పద. ఏమయ్యా మనోభావాలు, 10,000 కోట్లు నొక్కేసావు కదా, బ్రాండ్ మార్చు. చీప్ లెక్కర్ ఏంటి? ఉండవా, ఇంతకాలం కనీసం లుంగి కూడా కట్టుకోలేదు. ప్యాంట్ వేసేసి మాల్ట్ అని స్కాచ్ అని అడ్డమని తాగిపించడం. చూడు, పనోడి మనోభావాలు దెబ్బతీయకు. ఇది నాకు ఇష్టం వచ్చిన బ్రాండ్, నా ఇష్టం వచ్చిన తాగుతా. అయితే తాగనంటావు? తాగను. ఏంటమ్మా? నాన్న, మొన్నటి వరకు నువ్వు నన్ను కృష్ణదాస్ని లవ్ చేయమని చెప్పావు. ఇప్పుడు నేను ఎవరిని లవ్ చేయాలి? ఇంకా నీ చెయ్యి నా చేతిలో పట్టుకోవడానికి బొమ్మరేల సినిమాలో ప్రకాశ్ రాజన్ కాదమ్మా. నీ ఇష్టం వచ్చిన తగులుకోపో. అయినా 10,000 కోట్లు వచ్చాక 1000 కోట్లు నీకు 1000 కోట్లు నాకు ఇవ్వనంత మూర్ఖుడు కాదే మీ మామయ్య. ఒరిజినల్ క్యారెక్టర్స్ ఎలా తన్నుకొచ్చేస్తున్నాయో బయటికి. బావా, ఇద్దరం కలిసి పెగ్గేద్దామా? ఇల్లు కాలు ఒకటి ఏడుస్తుంటే ఇంకేదో కాలు ఏడుస్తున్నట్టుంది నా పని. పెగ్గేద్దామా అని. ఎంత సంపాదించారు? ఏం లేదు సార్. ఏం సంపాదించలేదా? ఏమీ సంపాదించకపోతే ఇప్పుడు పొద్దున్న సడన్ గా రోడ్డు మీద నువ్వు ఒక్కడి వెళ్తున్నప్పుడు ఒక లారీ వచ్చి నేను గుర్తేసిందనుకో, ఒళ్ళంతా నుచ్చు అయిపోయి ప్రాణం మాత్రమే మిగిలి బెడ్ మీద పడితే ట్రీట్మెంట్కి డబ్బు కావాలా వద్దా? మరి డబ్బు ఉందా? లేదు సార్. సరే, యాక్సిడెంట్ అవ్వలేదు. నీ లైఫ్లోకి యాక్సిడెంట్ కంటే డేంజర్ నా కొడుకు ఎవడో వచ్చి నీ ఫ్రెండ్ని మర్యాదగా ఇక్కడికి పిలువు, లేదా వాడు ఎక్కడున్నాడో నాకు చెప్పు అని అడిగితే వీడు చెప్తాడా? చెప్పడు. బట్ వాట్ ఇఫ్ హి గోస్ మ్యాడ్ and shoot? ఇప్పుడు దీనికైనా కావాలి కదా డబ్బు. సార్ 100 కోట్లు ఆ కృష్ణదాస్ గారికి ఫోన్ చేసి ఇక్కడ రమ్మను. సార్, కృష్ణదాస్ మా ఫ్రెండ్ సార్. సార్ వన్ చంపొద్దు సార్, వన్ చంపొద్దు సార్. వద్దు సార్. నేను ఫోన్ చేస్తా సార్. నేను చేస్తా సార్. చెప్పరా. అరే కృష్ణ, సంజయ్ ఇక్కడ తాగి ఒంటరిగా పడున్నాడు రా. నేను లొకేషన్ పెడతాను, నువ్వు వెంటనే వచ్చాయి. పోలీసులు పట్టించవచ్చు. ఇక్కడే ఉన్నాడా? వస్తున్నా. ఓకేరా. అది ఒక్కడే తాగి పడిపోయిందని చెప్పినావు కదరా. అది
అయినా సరే ఇచ్చి వాడేద్దాం. రే లక్కో గన్ను తీరా, వీడు మనకు ప్రాణాలతో కావాలా. వావ్ వాట్ ఏ వావ్, ఈ లాజిక్ ఎలా మర్చిపోయాను నేను.